తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నిన్న రాత్రి రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నెంబర్లు 34, 35, 36 మరియు 13 పరిధిలో గల ఇంద్రానగర్, ఆనందనగర్, జెమినీ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఓటరు గుర్తింపుకు బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. వైద్యులు, వైద్య విద్యార్థులు తమ వృత్తి ధర్మంతో పాటు సమాజంలో రోడ్డు భద్రతపై ప్రజలకు చైతన్యం కల్పించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని రాజమహేంద్రవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. విజయశంకర్ కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాజానగరంలోని జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో వైద్యులు, వైద్య విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ను ఉల్లంఘించడం వంటి చర్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన తొలి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఈ సమయంలో బాధితుడికి సకాలంలో వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటాయని వివరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు వెనుక కూర్చునే పిలియన్ రైడర్ ఇద్దరూ తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం పీఎం రావత్ పథకం కింద అందించే ఆర్థిక సహాయం గురించి అవగాహన కల్పించారు. ఎస్ఐ డి. రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2027 గోదావరి పుష్కరాలను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వై. మేఘస్వరూప్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గోదావరి ఘాట్ల వద్ద భక్తులకు కల్పించాల్సిన కనీస వసతులు, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సరఫరా ఏర్పాట్లపై ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు అందించే నీటి ప్యాకెట్లు ప్లాస్టిక్ రహితంగా ఉండేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, లేదా వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేసి కాగితపు గ్లాసుల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం ముగించుకుని ఘాట్ల నుండి బయటకు వచ్చే సమయంలో వారికి సులభంగా త్రాగునీరు అందేలా కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నదిలో నీటి మట్టాలు, ఘాట్ల వద్ద భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు పాలు, మజ్జిగ, తాగునీరు, ఆహారం అందించేందుకు ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థల సేవలను ఏకతాటిపైకి సమన్వయం చేసి ఒక్కొక్కరికి ఒక ఘాట్ కేటాయించాలని కలెక్టర్ సూచించారు. భక్తులకు సమాచారం అందించడం, ట్రాఫిక్ నియంత్రణ వంటి సేవలు అందించే వాలంటీర్లకు ఐడి కార్డులు, డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వేలో ఉన్న మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ఉధృతికి నీటి ప్రవాహం కోసం వేసిన భారీ ఐరన్ పైపులు కొట్టుకుపోయాయి. స్పిల్ ఛానల్ కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో పోలవరం ప్రాజెక్టు పరిధిలో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది.